ఓరుగల్లుకి రేవంత్ రెడ్డి దాదాపు పలు అభివృద్ధి కార్యక్రమాల మీద వచ్చాడు. బీఆర్ఎస్ నేతలు మటుకు రేవంత్ రెడ్డి వచ్చి ఓరుగల్లు ప్రజలకు చేసిందేంటి, అసలు ఆ రివ్యూ మీటింగ్లో ఆంతర్యం ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఫైర్ అవుతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు వినయ్ భాస్కర్ ఉన్నారు. అన్నట్టు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. వరుసగా ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి పర్యటన మీద, దీనికోసం అంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం. అంటే అసలు వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి అధికార హోదా వచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పనుల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ అధికారులతోని ప్రజాప్రతినిధులను సమీక్షించి కనీసం ఒక రోజు గడపాలి. గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారు ఈ నగరానికి వచ్చిన 3 రోజుల పాటు ఇక్కడ ఉండి అన్ని సమీక్షించి అన్ని ప్రాంతాలు కూడా తిరిగిండు. కానీ ఇక్కడ వారు వచ్చింది ఏంటంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిని మరి ప్రారంభోత్సవానికి వచ్చిండు. కానీ వచ్చితే పబ్లిక్ అంతా కూడా మరి విమర్శలకు గురవుతాయని చెప్పి ఏదో పనిగా మొక్కుబడిగా మరి అక్కడ దేశంలోని పెద్ద టెక్స్టైల్ పార్కులను కేవలం 7-8 నిమిషాలు అక్కడ సమీక్షించినట్టు చేసిండు. ఆ తదుపరి రాష్ట్రంలోనే గొప్పగా దేశంలోనే గొప్పగా నిర్మాణం జరుగుతున్నటువంటి 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా 3 నిమిషాలు సమీక్షించాడు. ఆ తదుపరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చిండు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఆ రోజు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా నిర్మాణం చేసిండ్రు. అన్ని శాఖలు కూడా ఒకే గొడుగు కింద ఉండాలి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కావద్దు. రెవెన్యూ అనుకోండి, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎవరికి ఏ పని వచ్చినా కూడా అందరూ కూడా ఉండాలని బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్లో అది సమీక్షించాడు. అది కూడా ఒక 15-20 నిమిషాలు సమీక్షించాడు. కనీసం ఆ కలెక్టర్ ఆఫీస్ బ్రహ్మాండంగా నిర్మాణం జరిగిందని ఆయన నోట్లకెళ్ళి ఒక మంచి మాట కూడా మాట్లాడలేదు. ఆ తదుపరి వచ్చిండు. మరి ఆయనకు అనుకున్నటువంటి వాళ్ళ బంధువులకు సంబంధించిన మెడికవర్ హాస్పిటల్ వచ్చిండు, ప్రారంభించిండు. అక్కడనే ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. అంటే అంతకుముందు ఏమన్నారు, ఎవరు అయినా స్వతంత్రంగా వచ్చి మరి వినతి పత్రాలు ఇవ్వచ్చు, సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి అనేక మంది విద్యార్థులను అకారణంగా మరి అరెస్ట్ చేయటం కాకుండా మరి కొంతమందిని రానియకుండా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి మనం గడ్డమన్నాం. అంతకుముందు ఏమన్నాడు, నాకు కాన్వాయ్ వద్దు, ఏం లేదు, నేను వస్తున్న దారిలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ చేయొద్దు, ఆపొద్దు అన్నారు. కానీ నిన్న చూసినట్టయితే ఎక్కడికక్కడ గంటల తరబడి మరి రూట్లో పబ్లిక్ని ఆపి అనేక ఇబ్బందులు చేసింది. అంటే ఈ ప్రభుత్వం మరి మాటలో ఒక తీరుగుంది, చేతల్లో ఒకటి ఉంది. 420 హామీలు ఇచ్చి ఇంతవరకు ఒకటి ఫ్రీ బస్సు తప్ప ఇంకేది కూడా చేయలేదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఈ నగరానికి వరదలు వచ్చినప్పుడు 200 కోట్లు కేటీఆర్ గారు ఇచ్చారు. ముప్పు ప్రాంతానికి కావాలంటే 75 కోట్లు ఇచ్చారు. ఆ పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. ఈ 6 నెలల నుంచి చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో మరి ఒక్క పైసా కూడా తేని నిస్సాయ స్థితిలో ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నాడు. మేము చేర్చినటువంటి నిధులనే సమీక్షించడో చూసడో జరుగుతుంది తప్ప సొంతంగా ఒక పైసా కూడా తేలేదు. ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ మీటింగ్ చూస్తాం. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిందేంటి, రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన హామీ ఏంటి? గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ గత మంత్రి కేటీఆర్ కానీ గత ప్రభుత్వం మంత్రులు సమీక్ష చేస్తే గంటల తర్వాత చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఇంతో అంతో నిధులు ఇచ్చిపోయేవాళ్ళు. నిన్న ఇక్కడ 6,100 కోట్లు కావాలి నగరాభివృద్ధి కోసం, అంటే 6 రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే కేవలం మాటల గ్యారెంటీతోని గత ప్రభుత్వం పైన విమర్శలు, గత ప్రభుత్వం డిపిఎల్ రెడీ చేయండి మళ్ళీ 45 డేస్లో వస్తున్నారు కదా, వస్తే సంతోషం అండి. మరి ఈరోజు వచ్చినప్పుడైనా కనీసం ఒక 1000 కోట్లైనా 500 ప్రకటన చేసిపోవాలి కదా. ప్రతిసారి చూడండి కేటీఆర్ వచ్చినప్పుడు ప్రకటన చేసే పోతున్నారు. అంతకుముందు వరదలు వచ్చినప్పుడు 25 కోట్లు తక్షణం రిలీఫ్ కింద ఇచ్చిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. అంటే ప్రజల కోసం చేసిన టూర్ కాదని కాదండి, ఆయన వ్యక్తిగతంగా మరి బంధువులకు సంబంధించిన హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. రైట్. అంటే భవిష్యత్తులో అంటే ఇంకా టైం ఉంది, మళ్ళీ 45 రోజుల్లో వస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి వరంగల్కి. ఒకవేళ ఈ 45 డేస్లో వీళ్ళు డిపిఎల్ అన్నీ రెడీ చేసి వరంగల్కి దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? చేస్తే సంతోషిస్తారండి. గత ప్రభుత్వం కన్నా ఇంకా మీరు మెరుగైనటువంటి చేస్తే మీకే అవకాశం ఇస్తారు, చేయకుంటే మళ్ళీ మాకు అవకాశం ఇస్తారు. ప్రజలు ఏదైనా కూడా ప్రజాప్రతినిధి అంటే అన్ని వర్గాలను చూసుకోవాలి. కానీ ఇక్కడ అంతా కూడా కక్ష సాధింపుతోని ప్రత్యర్థులను ధ్వంసం చేయాలి, ప్రత్యర్థులను హతమార్చాలనే ఒక ధోరణితో ఉన్నారు.
మరి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా కుదరదు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే దేవుళ్ళు. హౌస్ అరెస్ట్లు చూసాం నిన్న కంప్లీట్గా. నేను హౌస్ అరెస్ట్ చేసిండ్రు, అంతకుముందు మా విద్యార్థులను అక్రమ అరెస్ట్ చేసిండ్రు, లాకప్ చేసి కొట్టిండ్రు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మాకు ఒప్పుకున్నంతసేపు మేము భరిస్తాం. అంటే దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ ఒకరు ఉన్నారు ప్రస్తుతం జనగామలో బీఆర్ఎస్. అంటే ఎట్లా ఫైట్ చేస్తారు దాదాపు రేపు అభివృద్ధి పైన? ఒక్కళ్ళు ఉండని 10 మంది ఉండని మేము గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటాం. ప్రజా సమస్యలపైన దృష్టి సారిస్తాం. మనం చూస్తున్నాం అంటే దాదాపు దొంతు మాధవరెడ్డిది ఒక ఇష్యూ వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి వస్తే దొంతు మాధవరెడ్డి రేవంత్ రెడ్డిని కలవలేదు. అదంతా వాళ్ళ పార్టీ ఇష్యూ అండి. ఇంటర్నల్గా వాస్తవంగా బయట కూడా అనుకునేది ఏంటంటే మరి విత్ ఇన్ కాంగ్రెస్నే కరువు కట్టిన కాంగ్రెస్ వాళ్ళకి ఈయనకు మద్దతు తెలుపుతలేదు అనేది వినికిడి. అది ఎంత మాత్రం నిన్న మరి మాధవరెడ్డి గారు కూడా పోని సంఘటన అదే రుజువు అవుతుంది. అంటే మిగతా ఎమ్మెల్యేలు అంటే పాలన 6 నెలల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలా ఉంది? ఎక్కడ కూడా వాళ్ళ స్వలాభం కోసం చూస్తున్నారు కానీ ప్రజా శ్రేయస్ కోసం మాత్రం ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా చూస్తారు. అంటే ఓటు కోసం అయితే ప్రజల దగ్గరికి వెళ్ళిండ్రు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మేము గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నామండి. గెలిచినప్పుడు కూడా అనేక కార్యక్రమాలతో పోయినాం, ఓడినా కూడా ప్రజా సమస్యలపైన పోరాడుతాం. అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా పబ్లిక్ కోసం ఫైట్ చేస్తారు? ఖచ్చితంగా అండి. ఏ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటాం, పోరాడతాం. కొత్తగా ఒక మాట వినబడుతుంది, పక్కనే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. మేము అధికారికంగా మరి గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా తీసుకున్నాం. ఏదైనా కక్ష సాధింపుతోని చేయాలంటే చేసుకొని ప్రజలు గమనిస్తారు, మేము కూడా ప్రతిఘటిస్తాం. ఫైనల్గా ఏం చెప్తారు సార్? మేము ఖచ్చితంగా మేము గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటామని చెప్పినాం. ప్రజాస్వామ్యంలో గెలుపోవటం సహజం. అయినా దేవుని అనుగ్రహంతో మా కార్యకర్తల సహకారంతో 3 సార్లు గెలిచినా నాకు తృప్తినిచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజులలో కూడా ప్రజా జీవితంలో ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. రైట్, చూస్తున్నాం వినయ్ భాస్కర్ గారు అయితే చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు కూడా అగ్రెసివ్గా ఫైర్ అయిన పరిస్థితి నెలకొంది. ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్గా రేవంత్ రెడ్డి చేసిన రివ్యూ మీటింగ్లో మటుకు ఇప్పటివరకు ఓవర్గాలు ప్రజలకు ఎలాంటి హామీని అయితే ఇవ్వలేదు. మళ్ళీ 45 రోజుల్లో వస్తున్నాడు. అప్పటి వరకన్నా వచ్చి మరి ఏమైనా చేస్తాడా, ఉన్న ఎమ్మెల్యేలు వరంగల్ అభివృద్ధి కోసం పాటుపడతారా అని చెప్పేసి వినయ్ భాస్కర్ గారు అయితే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.